తలపతి విజయ్ సార్ గారు టీవీకి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు తలపతి విజయ్ సార్ గారు ఎందుకు సీఎం కాలేకపోతున్నాడు? తమిళనాడు రాజకీయాలలో మెజారిటీ సీట్లు విజయ్ సార్‌కి వచ్చినప్పటికీ ఎందుకు సీఎం కాలేకపోతున్నాడు అనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన వీడియోస్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఏదైనా ఒక అధినేత పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ సగం స్థానాలకైనా ఎక్కువగా, అంటే సుమారు ఇప్పుడు ఉదాహరణకి ఒక 50 స్థానాలు ఉన్నాయి. 26 స్థానాలు మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలా అని మనం చూసుకుంటే రాజ్యాంగం ప్రకారము, చట్టం ప్రకారము 26 స్థానాలు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అసెంబ్లీలో ఏదైనా ఒక బిల్ పాస్ చేసినప్పుడు ఖచ్చితంగా హై మెజారిటీ వాళ్ళు ఆ బిల్లును అగ్రీ చేస్తేనే ఆ బిల్లు పాస్ అవుతుంది. అలా ఒక అధికార పార్టీ బిల్లును పాస్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర మెజారిటీ సభ్యులు లేకపోతే ఆ బిల్ పాస్ అవ్వడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఏ బిల్ అయినా సరే రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే అవిశ్వాస తీర్మానం వేసి ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ఆ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని ఉద్దేశించినప్పుడు, సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పుడు స్పీకర్ ముందు ఈ ప్రభుత్వ పనితీరు బాలేదు, నచ్చలేదు అనే తీర్మానాన్ని స్పీకర్ ముందు ఉంచుతారు. ఆ తీర్మానం, ఆ చర్చ పూర్తయిన తర్వాత స్పీకర్ గారు ఆ సభలో ఓటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ ఓటింగ్‌లో ఏదైతే మెజారిటీ వాళ్ళు ప్రభుత్వానికి విరుద్ధంగా, అంటే ప్రభుత్వ పనితీరు నచ్చలేదు అని ఓటింగ్ వేస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఎన్నుకోబడిన వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. కాబట్టి వీటినన్నిటినీ పరిగణనలోకి తీసుకొని కనీసము అర్ధభాగంకైనా ఒక సీటైనా ఎక్కువ రావాలి అనే చట్టంలో నిబంధనలు పెట్టడం జరిగింది. ఎందుకంటే తక్కువ సంఖ్యాబలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రతిపక్షాలు ప్రతిసారి అవిశ్వాస తీర్మానాన్ని వేసి ప్రభుత్వాన్ని కూల్చుతూనే ఉంటాయి. మళ్ళీ ఎలక్షన్ జరగాలి, మళ్ళీ కూల్చుతాయి, మళ్ళీ ఎలక్షన్ జరగాలి, మళ్ళీ కూల్చుతాయి. దీనివల్ల ప్రజా పరిపాలనలో ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడతారు. అలానే ఏదైతే రాష్ట్ర, అలానే దేశ భవిష్యత్తు కూడా పాడవుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని చట్టంలో రూపొందించడం జరిగింది. గతంలో ఎప్పుడైనా సరే ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా పదవులు కోల్పోయారా అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పుడున్న ఏఐడిఎంకే తమ మద్దతును వాళ్ళకి ఇవ్వను అని చెప్పినప్పుడు అప్పుడు జరిగిన ఓటింగ్లలో ఇది భారత రాజకీయ చరిత్రలో ఒక ఉత్కంఠగతమైన ఘటన. ఎందుకంటే అప్పుడు కేవలము ఆయన పదవిలో ఉండాలని మద్దతుగా 269 ఓట్లు ఇస్తే పదవిలో ఉండకూడదు అని ఆయనకు విరుద్ధంగా 270 ఓట్లు, అంటే కేవలము ఒక్క ఓటు మెజారిటీతో ఆయన ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. ఇలా మనం చూసుకుంటూ పోతే హెచ్డి దేవగౌడ 1997లో ఆయన సేమ్ ఇలానే అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం కోల్పోవడం జరిగింది. అలానే విపి సింగ్ 1990లో ఇదే అవిశ్వాస తీర్మానం ద్వారా ఆయన అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎందరో నాయకులు అవిశ్వాస తీర్మానం ద్వారా వాళ్ళ పదవిని కోల్పోయారు. కాబట్టి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వము 5 సంవత్సరాలు పరిపాలన చెయ్యాలి అంటే, అదేవిధంగా తాను ప్రవేశపెట్టిన బిల్లును మద్దతుగా జరిగి ప్రజలకు మంచి జరగాలి అంటే ఖచ్చితంగా సభలో సంఖ్యాబలం అనేది, మద్దతు అనేది ఎక్కువగా ఉండాలి. కాబట్టే ఇప్పుడు విజయ్ సార్ గారికి వచ్చిన సీట్ల రీత్యా ఇప్పుడు విజయ్ సార్ గారికి 108 సీట్లు వచ్చాయి. ఇంకా సుమారు 10 సీట్లు కావాలి 118 మ్యాజిక్ నెంబర్ దాటడానికి. ఆ 10 సీట్లు వచ్చి 118తోనే ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక భవిష్యత్తులో ఒకవేళ వాళ్ళలో చీలికలు వచ్చి చీలిపోయే అవకాశం ఉంది. కాబట్టి కనీసము ఒక 10 సీట్లు 118 కన్నా ఎక్కువ ఒక 10 సీట్లు ఉంటే అది
పార్టీ భవిష్యత్తు కూడా చాలా మంచిది. కాబట్టి ఈ విజయ్ సార్ గారు ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నారు. ఈ విషయం మీద విజయ్ సార్ గారు త్వరగా నిర్ణయం తీసుకొని ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా? లేకపోతే ఎవరు సహాయమైనా అడుగుతారా? అనే నిర్ణయము చాలా త్వరగా తీసుకోవాలి. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ అది విజయ్ సార్ పార్టీకే హాని జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏ నాయకుడికైతే ఎక్కువ సంఖ్యాబలం ఉంటుందో ఆ నాయకుడు త్వరగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే అపోజిషన్‌లో ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని కూల్చడానికి పైకి మంచి మాటలు చెబుతూనే ఏమైనా చేయొచ్చు. ఆ పార్టీని కూల్చడానికి ఏమి వ్యూహాలైనా వేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఈ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసిన తర్వాత చాలామందికి ఒక డౌట్ ఉంది. అన్నా డీఎంకే కలిసిపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా అని. ఒకవేళ అలా ఏర్పాటు చేసినా సరే అది విజయ్ సార్ గారికే ప్లస్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ జరగబోయే 5 సంవత్సరాలు చూస్తున్నారు. ఇప్పుడు విజయ్ సార్ గారికి 108 సీట్లు వచ్చాయి. ఒకవేళ సీఎం కాగలేకపోతే వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకుని వాళ్ళు సీఎం అయిపోతే అనుకొని ఎవరైతే డౌట్‌తో ఉన్నారో వాళ్ళకి క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. డీఎన్కే అంటే మన ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే ఒక తెలుగుదేశం, ఒక వైఎస్ఆర్‌సీపీ అనుకోవచ్చు. తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీ పదవుల కోసము వాళ్ళిద్దరూ ఒకటైతే ప్రజలలో ఎక్కువ తిరుగుబాటు ఉంటుంది. ఆ తిరుగుబాటు ఎలా ఉంటుందంటే ఇక రాబోయే ఎలక్షన్లలో అసలు డీఎన్కే అనే పార్టీ ఉండేదా అనేంత తిరుగుబాటు వస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరూ కలవరు అనుకుంటున్నా. ఒకవేళ కలిస్తే ఇప్పుడు విజయ్ సార్ గారు సీఎం అవ్వలేకపోయినా సరే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ల నుంచి ఇక ప్రతిసారి విజయ్ సార్ గారే సీఎం అవుతారు. అసలు డీఎన్కే పార్టీని ప్రజలు పూర్తిగా నమ్మడం మానేస్తారు. కాబట్టి వాళ్ళు కలవరు. అలానే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇతరులు 20 సీట్లున్నాయి. ఆ 20 సీట్లతో కలుపుకొని విజయ్ సార్ గారు ముందుకెళ్తారా? లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా? లేకపోతే ఇక ఏమి ఎత్తుగడలు వేసి ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది మనము ముందు వెయిట్ చేసి చూడాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.